నమస్తే ఎడ్ప్లస్ ఛానల్కి స్వాగతం. రవికిషోర్ మాన్కర్ మీతో. అందరూ హెల్తీగా ఉండాలని కోరుకుంటూ ఈ వీడియోలో మీకు కాకతీయ యూనివర్సిటీ వరంగల్ విడుదల చేసినటువంటి తెలంగాణ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2025 నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలు, ఎలిజిబిలిటీ, ఇంపార్టెంట్ డేట్స్, అలాగే ఫీ ఎంత ఉండబోతుంది, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉండబోతుంది, సిలబస్ ఎలా ఉంది అనేటువంటి పూర్తి వివరాలతో పాటుగా అలాగే ఏ విధంగా అప్లై చేయాలనేటువంటి కంప్లీట్ ప్రాసెస్తో ఈ వీడియోలో మీకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అప్పుడు మీకు ప్రతిదీ అర్థమవుతుంది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ చేయండి, తప్పకుండా అయితే మీకు రిప్లై ఇస్తాను. ఇందుకు గాను చివరి తేదీ 13 మే 2025గా ఉంది. ఇక్కడ మనం లేట్ చేయకుండా పూర్తి వివరాలు అయితే చూసేద్దాం. అంతకంటే ముందుగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటి నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. ఈ నోటిఫికేషన్కి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. జనరల్ అభ్యర్థులు అలాగే ఓబీసీ అభ్యర్థులు 750 రూపాయలు చెల్లించాలి. మిగతా వారు అనగా ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు 550 రూపాయలు ఫీ ఆన్లైన్లో పే చేసి ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి వీళ్ళు ఎగ్జామినేషన్ కానివ్వండి, సిలబస్, ఎగ్జామ్ ప్యాటర్న్, అలాగే ఎలిజిబిలిటీ ఇవన్నీ మీకు తెలుసుకోవాలనుకున్నట్లయితే కనుక ఇక్కడ edset.tgche.ac.in సంప్రదించమని ఇక్కడైతే ఇచ్చారు. దీనికి సంబంధించి కింద మీకు నేను డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా లింక్ ఇస్తాను. ఆ లింక్ ద్వారా కూడా మీరు అక్కడ నుంచి వెళ్ళి చూసి ఆ విధంగా అయితే కూడా చూడొచ్చు. ఇక్కడ చూడండి, లాస్ట్ డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ అని చెప్పేసి ఇక్కడ వితౌట్ లేట్ ఫీ అని ఇచ్చారు చూడండి. వితౌట్ లేట్ ఫీతో చూసుకుంటే 13th మార్చ్ 2025 అండి. తర్వాత విత్ లేట్ ఫీ ఆఫ్ 250 రూపాయలు. అంటే మీరు ఏదైతే సపోజ్ జనరల్ అనుకున్నట్లయితే 750 రూపీస్ ఉంది కదా, 750 ప్లస్ 250 రూపాయలు అంటే 1000 రూపాయలు చెల్లించి మీరు ఇక్కడ 20 మే 2025 వరకు అయితే ఆన్లైన్లో అప్లై చేసుకోగలరు. దాని తర్వాత ఇంకా లేట్ అయినట్లయితే కనుక మీరు 500 రూపాయలు అంటే జనరల్ అభ్యర్థులకు చూసుకున్నట్లయితే 750 ప్లస్ ఒక 500 అదనంగా యాడ్ చేసి 24 మే 2025 వరకు అయితే ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి డేట్ అండ్ టైమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే June 1, 2025 ఎగ్జామ్ ఉంటుంది. 2 సెషన్లలో ఉంటుంది. మార్నింగ్ సెషన్ అంటే ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు ఒక సెషన్, సెకండ్ సెషన్ అంటే మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అయితే కండక్ట్ చేస్తారని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్ అనేది మనకు 10 మార్చిన అయితే రావడం జరిగింది. అయితే ఈరోజు 12 మార్చిన ఫస్ట్ డేనే మనం చేస్తున్నాం కాబట్టి ఈ రోజు నుంచే మీరు ఆన్లైన్లో అప్లికేషన్ అనేది వేయచ్చు. ఇప్పుడు నేను మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంతోపాటు ఇక్కడ మీకు మాక్ టెస్ట్ ఎలా ఉంటుంది, ఎందుకంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కాబట్టి మాక్ టెస్ట్ ఎలా అటెండ్ అవ్వాలంటే కూడా మీకు ఈ వీడియోలో చూపించడం జరుగుతుంది. అక్కడ నుంచి మీరు ఈ విధంగా చూసేసుకొని మీరు కూడా ప్రాక్టీస్ చేయగలరు. ఈ నోటిఫికేషన్ సంబంధించి మనకు బులెటిన్ అనేటువంటిది, ఇన్ఫర్మేషన్ బులెటిన్ అనేటువంటిది ఇలా ఉంటుంది. ఇది వెబ్సైట్లో ఉంటుంది, మీకు చూపిస్తాను ఎలా చూసుకోవాలనేటువంటిది. ఇలాగా మనకు ప్రతిదీ కూడా దీంట్లో క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఎలిజిబిలిటీ అని చెప్పేసి ఇచ్చారు చూడండి. ఇక్కడ 2 ఏళ్ల కోర్స్ అనేటువంటిది బీఎడ్ కోర్స్ అండి. అందుకు గాను ఇది ఎంట్రన్స్ టెస్ట్ మాదిరిగా అయితే ఇక్కడ కండక్ట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇక్కడ రిజర్వేషన్స్ అనేటువంటిది కూడా ఇక్కడ వర్తిస్తాయని చెప్పేసి సీట్స్ సంబంధించి కూడా ఇక్కడ క్లియర్గా అయితే మీకు ఇవ్వడం జరిగింది. ఎలిజిబిలిటీ చూసుకున్నట్లయితే ఇండియన్ అయి ఉండాలని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత 10 years నివసించి ఉండాలని చెప్పేసి ఇక్కడ ఈ స్టేట్లో అనేది ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి ఇక్కడ మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కూడా ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొదటగా ఏదైనా డిగ్రీలో 50% మార్క్స్ అనేటువంటిది సాధించి ఉండాలి. అలాగే రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి అయితే 40% ఉంటే సరిపోతుంది అంటున్నారు. ఇంకొకటి చూసుకున్నట్లయితే ఇక్కడ ఎవరైతే బీఫామ్ కానీ ఇలాగ ప్రొఫెషనల్ డిగ్రీ కోర్స్ ఎవరైతే చేస్తున్నారో లైక్ ఎల్ఎల్బి ఎవరు చేస్తారో వాళ్ళు వీటికి అర్హులు కారు అని చెప్పేసి క్లియర్గా అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే కనుక అప్పుడు ఈ మార్క్స్ అనేటువంటి కూడా అక్కడ ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి ఇచ్చారు. ఏజ్ లిమిట్ అయితే ఇవ్వడం జరిగింది. మినిమం ఇక్కడ 19 years ఉండాలని చెప్పేసి ఇచ్చారు 1 జూలై 2025 నాటికి. మ్యాక్సిమంగా ఏజ్ లిమిట్ లేదని చెప్పేసి వచ్చారు. అంటే ఎవరైనా కూడా ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. ఎగ్జామ్ స్కీమ్ ఫర్ ఎడ్సెట్ 2025కి సంబంధించి అంటే ఎగ్జామ్ ప్యాటర్న్ అండి. ఇక్కడ మొత్తంగా మీకు 150 మార్క్స్ అయితే ఉంటుంది. 2 hours టైం అనేటువంటి ఉంటుంది. ప్రతి క్వశ్చన్కి ఒక్కొక్క మార్క్ అనమాట. అయితే ఇక్కడ మీకు జూమ్ చేసి చూపిస్తాను. ఇందులో మీకు ఇక్కడ ఇచ్చారు చూడండి. ఫస్ట్ వచ్చేసి సబ్జెక్ట్ ఓరియంటెడ్గా అంటే మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్ అంటే వాళ్ళకి 60 మార్క్స్ ఉంటుంది పర్టికులర్ దాంట్లో. దాంతోపాటుగా టీచింగ్ యాప్టిట్యూడ్ అని చెప్పేసి 20 మార్క్స్, అలాగే జనరల్ ఇంగ్లీష్ వచ్చేసి 20 మార్క్స్, తర్వాత జనరల్ నాలెడ్జ్, ఎడ్యుకేషనల్ ఇష్యూస్ అని చెప్పేసి ఇక్కడ 30 మార్క్స్, కంప్యూటర్ అవేర్నెస్ సంబంధించి 20 ఉంటాయి. టోటల్గా 150 ఉంటుంది. ఇక్కడ 150 క్వశ్చన్స్ అయితే ఉంటాయని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇది 2 hours టైం అయితే ఇక్కడ మీకు ఇస్తారండి. గ్రూప్ ఆఫ్ ఎలిజిబిలిటీ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఎలిజిబిలిటీ క్రైటీరియా అని చెప్పేసి అంటే మెథడాలజీకి ఒకవేళ మ్యాథమెటిక్స్ అయితే దాంట్లో మీరు డిగ్రీలో కంపల్సరీగా మ్యాథ్స్ చేసి ఉండాలని చెప్పేసి, అలాగే ఫిజికల్ సైన్స్కి కూడా సేమ్ అలాగే ఇచ్చారు. బీఎస్సీ అందులో అయితే మీరు ఈ సంబంధించిన ఇది కెమిస్ట్రీ అలాగే అలైడ్
సబ్జెక్ట్స్ అని చెప్పేసి ఇచ్చారు కదా, ఇవి మీరు చేసి ఉండాలని చెప్పేసి ఇచ్చారు. అలాగే బయోలాజికల్ సైన్స్ సంబంధించి సేమ్ అలాగే ఇచ్చారు. క్యాండిడేట్ విత్ బీఎస్సీ హోమ్ సైన్సెస్ ఈ చేసిన వాళ్ళైతే ఆ గ్రూపులు సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే సోషల్ స్టడీస్ చూసుకున్నట్లయితే ఆల్ క్యాండిడేట్స్ విత్ బీఏ విత్ సోషల్ సైన్స్ అలాగే ఇతర ఏమైనా బీకామ్ ఇవన్నీ ఉంటాయి కదా, వీళ్ళందరూ కూడా సోషల్ అనేటువంటిది సెలెక్ట్ చేసుకోవాల్సి ఇచ్చారు. ఇంగ్లీష్కి అయితే తర్వాత ద క్యాండిడేట్స్ విత్ బీఏ ఇన్ స్పెషల్ ఇంగ్లీష్ ఏదైతే ఉంటారో వాళ్ళు చేసిన వాళ్ళు ఇంగ్లీషు, అలాగే ఇక్కడ లాంగ్వేజెస్కి సంబంధించి ఇక్కడ దానికి సంబంధిత తెలుగు, హిందీ, అలాగే మరాఠీ, ఉర్దూ ఈ దానికి సంబంధించిన డిగ్రీ చేస్తున్నారు వాళ్ళు ఆ సబ్జెక్ట్ని ఎంచుకోవాలని చెప్పేసి ఇచ్చారు. మీడియం ఆఫ్ క్వశ్చన్ పేపర్ వచ్చేసి ఇంగ్లీష్ తెలుగులో ఉంటుంది అండ్ ఇంగ్లీష్ ఉర్దూలో మాత్రమే ఉంటుంది. దాని తర్వాత క్వాలిఫైయింగ్ నేచర్ చూసుకున్నట్లయితే మినిమం ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ వాళ్ళకైతే 38 మార్క్స్ అనేటువంటిది రావాలని చెప్పేసి అన్నారు. ఇక్కడ మెరిట్ లిస్టు అంటే ర్యాంక్ వచ్చేసి మార్క్స్ వచ్చినటువంటి ఆధారంగా ర్యాంక్ లిస్ట్ తీస్తామని చెప్పేసి ఇక్కడ క్లియర్గా ఈ పారాగ్రాఫ్లో ఇక్కడ మెన్షన్ అయితే చేయడం జరిగింది. నెక్స్ట్ ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని చెప్పేసి ఇచ్చారు. ప్రాసెస్ అయితే ఫస్ట్ ఇక్కడ మీరు పేమెంట్ చేసుకోవాలి పేమెంట్ గేట్వే ద్వారా. తర్వాత పేమెంట్ చేసిన తర్వాత మీరు అప్లికేషన్ అనేటువంటిది ఫిల్లింగ్ అది నేను మీకు ఈ ప్రాసెస్ అంతా కూడా చూపిస్తాను. అప్లై చేసే ముందర మీరు కొన్ని డాక్యుమెంట్స్ రెడీగా పెట్టుకోవాలని చెప్పేసి మస్ట్ అండ్ షుడ్గా కావాలంటున్నారు. చూడండి ఇక్కడ హాల్ టికెట్, నెంబర్ ఆఫ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అని చెప్పేసి, అలాగే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేటు, అలాగే క్యాస్ట్ సర్టిఫికేటు, అలాగే పీహెచ్ ఎవరైతే పీడబ్ల్యూడీ ఉంటే వాళ్ళు పీహెచ్, ఎన్సీసీ లేదా స్పోర్ట్స్ కోటా వలన వాళ్ళ సర్టిఫికేట్స్ అనేవి దగ్గర పెట్టుకోవాలంటున్నారు. దాంతోపాటుగా ఈ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది కూడా కంపల్సరీగా ఉండాలని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. దాంతోపాటుగా స్టడీ సర్టిఫికేటు, ఆధార్ కార్డు, అలాగే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా దగ్గర పెట్టుకొని మీరు అప్లికేషన్ చేయాలని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. క్యాండిడేట్స్ కి కొన్ని జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అనేటువంటిది ఇక్కడ ఇస్తున్నారు. దీంట్లో అప్లికేషన్ అనేది మీరు ఇన్కంప్లీట్ ఉంటుంది అది సబ్మిట్ చేయాలని చెప్పేసి, దాంతోపాటుగా మీరు ఇక్కడ కొన్ని ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తే దాన్ని ఎటువంటి పరిస్థితుల్లో చేంజ్ చేసుకోవాలని చెప్పేసి, అలాగే మీరు సంబంధిత అంటే దీనికి సంబంధించి హాల్ టికెట్స్ ఇక్కడ వెబ్సైట్ లింక్ ఇచ్చారు. వెబ్సైట్ లింక్ మీకు కింద నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. తద్వారా మీరు హాల్ టికెట్స్ అన్ని కూడా డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పి ఇలా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు క్యాండిడేట్స్కి. ఇది మనకు తెలంగాణకు సంబంధించి ఎడ్సెట్కి సంబంధించి నోటిఫికేషను. ఇప్పుడు మనం సిలబస్ గురించి కూడా చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క దానికంటే మ్యాథమెటిక్స్కి, అలాగే సైన్స్, ఫిజికల్ సైన్స్ అండ్ బయోలాజికల్ సైన్స్ సంబంధించి ఇక్కడ సిలబస్ అనేటువంటిది ఇచ్చారు. దాంతోపాటుగా ఇక్కడ నీ సోషల్ స్టడీస్, దాంతోపాటుగా టీచింగ్ యాక్టివిటీస్ సంబంధించి ఏమేమి టాపిక్స్ కవర్ చేస్తారని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే ఇచ్చారు. దాంతోపాటుగా జనరల్ ఇంగ్లీష్కి ఏమేమి ఉంటాయి టాపిక్స్ ఎగ్జామ్ రాయడానికి, అలాగే జనరల్ నాలెడ్జ్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇష్యూస్ అని చెప్పేసి ఇప్పుడు మనం ఏవైతే 150 మార్క్స్ మాట్లాడుకున్నామో దాంట్లో ఈ టాపిక్స్ అన్ని కూడా కవర్ చేస్తారు. కంప్యూటర్ అవేర్నెస్ సంబంధించి ఈ టాపిక్స్ అనేవి కవర్ చేస్తారండి. ఇది టీజీ ఎడ్సెట్ సంబంధించి ఇక్కడ మోడల్ క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయని చెప్పేసి, మ్యాథమెటిక్స్కి అని చెప్పేసి ఇక్కడ ఒక క్వశ్చన్ పేపర్ లాంటిది కూడా ఇక్కడ ఇచ్చారు. దాని తర్వాత ఫిజికల్ సైన్స్కి సంబంధించి ఒక 2 క్వశ్చన్లు ఇలా ఇచ్చారు మోడల్గా అనమాట, ఇది మీరు చూడగలరు. బయోలాజికల్ సైన్స్ సంబంధించి ఒక 2 క్వశ్చన్లు, తర్వాత సోషల్ స్టడీకి సంబంధించి ఒక 2 క్వశ్చన్లు, దాంతోపాటుగా టీచింగ్ యాప్టిట్యూడ్కి సంబంధించి ఒక ఇలాగ మన క్వశ్చన్స్ అనేటువంటిది మల్టిపుల్ చాయిస్ అనేటువంటిది ఉంటాయి. జనరల్ ఇంగ్లీష్కి సంబంధించి ఇలాగ క్వశ్చన్స్ అనేటువంటిది ఇచ్చారు. జనరల్ నాలెడ్జ్ ఆఫ్ అలాగే ఎడ్యుకేషనల్ ఇష్యూస్ సంబంధించి ఒక 2 క్వశ్చన్లు, దాంతోపాటుగా కంప్యూటర్ అవేర్నెస్ సంబంధించి 2 క్వశ్చన్లు. మొత్తంగా ఇది మనకు టీజీ ఎడ్సెట్ 2025కి సంబంధించి నోటిఫికేషను. అయితే ఇప్పుడు మనం ఒకసారి ఈ సిలబస్లో టాపిక్స్ మనం చూసుకున్నట్లయితే కనుక అప్ టు 10th క్లాస్ లెవెల్లో ఉన్నటువంటి తెలంగాణ స్టేట్ కరికులం ఏదైతే అంటే తెలంగాణ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి అప్ టు 10th క్లాస్ లెవెల్ వరకు ఏదైతే ఉంటుందో ఆ లెవెల్ నుంచి మీకు అయితే ఇక్కడ సిలబస్ వస్తుందని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ నుంచి మీరు స్క్రీన్ షాట్ తీసుకొని మీరు చూసుకోగలరు. అయితే మొత్తం 3 నోటిఫికేషన్లోనే క్లియర్గా అయితే ఇచ్చారు ఇది. సో ఇప్పుడు మనం ఒకసారి ఆ వెబ్సైట్లో వెళ్ళి ఎలా అప్లై చేయాలని కూడా మీకు చూపిస్తాను. దానికి ముందర మనకు టీజీ ఎడ్సెట్ 2025 అని చెప్పేసి ఇక్కడ చూడండి సిలబస్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఎడ్సెట్ 2025 అని చెప్పేసి ఇక్కడ మీకు ఎగ్జామ్ ప్యాటర్న్ మనం ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసాం. అయితే మీకు ఒకసారి చూపిస్తున్నాను ఎలా ఉంటుంది అనేటువంటిది. ఇక్కడ చూడండి ఈ విధంగా సపరేట్ మళ్ళీ మీకు సిలబస్ అనేటువంటిది ఇచ్చారు. మీకు ఇది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని కూడా మీకు చూపిస్తాను. తద్వారా మీరు ఆ విధంగా డౌన్లోడ్ చేసుకొని మీరు ఒకసారి చెక్ చేసుకొని ఆ విధంగా మీరు మీ యొక్క ప్రిపరేషన్ని చేయాల్సి ఉంటుంది. టెస్ట్ సెంటర్స్ కూడా ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పేసి క్లియర్గా మనకు ఇవ్వడం జరిగింది. ఇది మీకు నేను చూపిస్తాను ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని. మీ ఇక్కడ ఈ ప్లేస్లను కూడా మీరు నోట్ చేసుకోవచ్చు. ఫస్ట్ హైదరాబాద్ 1 అని చెప్పేసి ఇక్కడ దీంట్లో ఇచ్చారు చూడండి. ఈ ప్లేస్లో అయితే మీకు ఉంటుంది హ్యాబిట్స్, అలాగే కొన్ని ఇచ్చారు చూడండి. తర్వాత బోడుపలు, తర్వాత చల్లపల్లి, తర్వాత ఐడిఏ, గట్కేసర్ అని చెప్పేసి, తర్వాత హైదరాబాద్ 2 అని చెప్పేసి ఇక్కడ దుండిగల్, తర్వాత మసబ్గూడ, తర్వాత మేడ్చల్, తర్వాత ఆల్వాల్ అని చెప్పేసి, నెక్స్ట్ హైదరాబాద్ 3 అని చెప్పేసి ఇక్కడ హయత్ నగర్, తర్వాత నాగోలు ఇలా ప్లేస్లు ఇచ్చారు. దాంతోపాటుగా హైదరాబాద్ 4 అని చెప్పేసి హిమాయత్ నగరు, తర్వాత నెక్స్ట్ గండిపేట, నెక్స్ట్ ఇలాగా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు చూడగలరు. తర్వాత నల్గొండ, తర్వాత కోదాడ,
తర్వాత ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, తర్వాత సత్తుపల్లి, కరీంనగర్, నెక్స్ట్ మహబూబ్ నగర్, నెక్స్ట్ సంగారెడ్డి, ఆదిలాబాదు, నిజామాబాదు, వరంగల్, నర్సంపేట్ అని చెప్పేసి ఇక్కడ వరంగల్ దగ్గర ఉన్నటువంటి ఈ ప్లేసుల్లో మీకు టెస్ట్ సెంటర్స్ అంటే మీరు అక్కడ అప్లై చేసేటప్పుడు ఈ ప్రిఫరెన్స్ ఇస్తే మీకు అక్కడ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి క్లియర్గా ఈ నోటిఫికేషన్లో అయితే ఇచ్చారు. షెడ్యూల్కి సంబంధించి అంటే నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, అలాగే ఆన్లైన్లో ఎప్పుడు చేస్తాము, విత్ లేట్ ఫీతో ఎప్పుడు దాకా చేసుకోవచ్చు. ఇక్కడ చూసినట్లయితే 20 మే వరకు, దాని తర్వాత 24 మే వరకు మీరు 500 ఎక్స్ట్రా లేట్ ఫీతో కట్టవచ్చు. తర్వాత 25 నుంచి మీరు క్యాండిడేట్స్కి అంటే అప్లికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించి ఇక్కడ మీరు డేటా ఆల్రెడీ సబ్మిటెడ్ టు బి క్యాండిడేట్స్ అని చెప్పేసి ఇక్కడ కరెక్షన్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇచ్చారు. ఏమైనా కరెక్షన్స్ ఉంటే చేసుకోవచ్చు అని చెప్పేసి. నెక్స్ట్ కమెన్స్మెంట్ ఆఫ్ డౌన్లోడింగ్ ఆఫ్ హాల్ టికెట్స్ వచ్చేసి మీరు 29 మే నుంచి ఆన్లైన్లో వెళ్ళి ఇక్కడ వెబ్సైట్ ఇచ్చారు. ఈ వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. దానికి సంబంధించి డేట్ ఆఫ్ టెస్ట్ అని చెప్పేసి ఇక్కడ 1 జూన్ 2025 నాటికి కండక్ట్ చేస్తామని చెప్పేసి 2 సెషన్లలో ఉంటాయని చెప్పేసి ఆల్రెడీ మీకు ఈ నోటిఫికేషన్లో ఇక్కడ క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. తర్వాత డిక్లరేషన్ ఆఫ్ ప్రొవిజనల్ కీ అని చెప్పేసి ఇక్కడ 5 జూన్ 2025 నాటికైతే చేస్తారు. తర్వాత లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ అబ్జెక్షన్స్ ఏమైనా ఉన్నట్లయితే కనుక 9 జూన్ 2025 వరకు అయితే మీరు చేయొచ్చు అని చెప్పేసి ఇక్కడ విత్ పేమెంట్ ఆఫ్ 500 రూపీస్ మీరు ఛాలెంజ్ చేయొచ్చు అని చెప్పేసి. దాంతోపాటుగా అనౌన్స్మెంట్ ఆఫ్ ఫైనల్ కీ అండ్ ఎంట్రన్స్ టెస్ట్ రిజల్ట్స్ వచ్చేసి ఇక్కడ 21 జూన్ 2025 నాటికి అంటే సాటర్డే మీకు రిజల్ట్స్ అనేటువంటి వెలువడతాయని చెప్పేసి క్లియర్గా ఇక్కడ ఒక షెడ్యూల్ అనేటువంటిది ఇచ్చారు. ఈ షెడ్యూల్ కూడా మీరు ఆన్లైన్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చండి. నోటిఫికేషన్ అంటే ఇది మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా, ఫస్ట్ స్టార్టింగ్లో మీకు చెప్పాను కదా, సో ఆ విధంగానే ఇక్కడ నోటిఫికేషన్ అనేటువంటిది ఇచ్చారు. ఈ డేట్స్ సహా క్లియర్గా అయితే ఇది ఇచ్చారు. ఇది బేసిక్ నోటిఫికేషన్. ఫుల్ క్లియర్ డీటెయిల్ అయితే మీకు డీటెయిల్డ్ నోటిఫికేషన్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉండలేదు కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేనైతే మీకు రిప్లై ఇస్తాను. ఇప్పుడు మెయిన్ వెబ్సైట్లో వెళ్ళి చూపిస్తాను, అన్ని కూడా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, అలాగే అప్లికేషన్ అవన్నీ కూడా చూపిస్తాను మీకు. నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో వెబ్సైట్ లింక్ ఇచ్చాను, ఆ లింక్ క్లిక్ చేస్తే ఇలా టీజీ ఎడ్సెట్ 2025కి సంబంధించి వెబ్సైట్ అనేటువంటిది ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి ఎనేబుల్డ్ అని చెప్పేసి క్లియర్గా మీకు ఒకటి జూమ్ చేసి చూపిస్తాను. ఇక్కడ చూడండి ద సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ టీజీ ఎడ్సెట్ 2025 ఎనేబుల్డ్ అని చెప్పేసి లేటెస్ట్ అప్డేట్లో మనకి ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుందని చెప్పేసి ఇచ్చారు. అయితే ఇక్కడ చూడండి మీకు జూమ్ చేసి చూపిస్తాను. మెయిన్గా ఇప్పుడు చూడండి మనం మాట్లాడుకునే కూడా ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్ అంటే మనం డౌన్లోడ్ చేసుకుంటే మనకు నోటిఫికేషన్ డౌన్లోడ్ అవుతుంది. ఇప్పుడు చూపించాను కదా, దాని తర్వాత ఇంపార్టెంట్ డేట్స్ అంటే మీకు ఇప్పుడు షెడ్యూల్ చూపించాను కదా, అది డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాని మీద క్లిక్ చేయాలి. ఇక్కడ నోటిఫికేషన్ మీద క్లిక్ చేసి ఇలా మీకు వస్తుంది. లోడ్ అయిన తర్వాత మనకు అది ఇక్కడ డౌన్లోడ్ అని అడుగుతుంది, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాంతోపాటుగా ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ ఇక్కడ చూడండి, దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకు డౌన్లోడ్ అని అడుగుతుంది. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకుని కాబట్టి దీన్ని క్యాన్సిల్ చేస్తున్నాను. మళ్ళీ ఇప్పుడు బ్యాక్ వచ్చి ఇక్కడ చూడండి డేట్స్ అంటే మనం డౌన్లోడ్ చేసుకుంటే ఇలా డౌన్లోడ్ అవుతుంది. ఇందాక మీకు షెడ్యూల్ చూపించాను అది. అలాగా సెంటర్డ్ అంటే రీజనల్ సెంటర్స్, ఇప్పుడు టెస్ట్ సెంటర్స్ అని చెప్పి మనం చూసాం కదా, అది టెస్ట్ సెంటర్ మీరు ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు. అప్లై చేసే ముందు ఇవన్నీ కూడా ముందు పెట్టుకోవాలి. తర్వాత ఇన్ఫర్మేషన్ బుక్లెట్ అని ఇప్పుడు మీకు డీటెయిల్డ్ నోటిఫికేషన్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, అదంతా కూడా ఇక్కడ నుంచి సిలబస్ అలాగే మోడల్ క్వశ్చన్స్ అవన్నీ కూడా. దాంతోపాటుగా సిలబస్ ఇప్పుడు మీకు సిలబస్ అని ఒకటి చూపించాను కదా, అది ఇలా ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాంతోపాటుగా కింద మీరు చూసుకున్నట్లయితే నార్మలైజేషన్ ఆఫ్ క్వశ్చన్ పేపర్ అని చెప్పేసి ఇక్కడ మీరు ఇక్కడ చూసుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే అప్లికేషన్ సంబంధించి ఇక్కడ అప్లికేషన్ ఫీ పేమెంట్ అని చెప్పేసి ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. అప్లికేషన్ ఫీ పేమెంట్ అంటే మనకు కొత్తగా విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు జస్ట్ ఓకే అని చెప్పేసి ఎస్ అని చెప్పేసినట్టయితే మీరు చదివారని చెప్పి అడుగుతుంది. తర్వాత ఇక్కడ బేసిక్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. క్వాలిఫైయింగ్ హాల్ టికెట్ నెంబర్ అని చెప్పేసి ఏదైతే ఉందో ఆ నెంబర్ వేసిన తర్వాత క్యాండిడేట్ యొక్క నేము, తర్వాత డేట్ ఆఫ్ బర్త్, తర్వాత క్యాండిడేట్ యొక్క స్టూడెంట్ యొక్క మొబైల్ నెంబరు ఏదైతే వ్యాలిడ్లో ఉందో అది ఇవ్వండి. క్లియర్గా అయితే ఇవ్వాల్సి ఉంటుంది మీరు. దాని తర్వాత ఇక్కడ మీకు చూడండి ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ అనేటువంటిది ఇవ్వాలి. తర్వాత ఈమెయిల్ ఐడి ఏదైతే వర్కింగ్లో ఉంది అది ఇవ్వండి. తర్వాత కేటగిరీ ఇక్కడ చూడండి ఓసీ, బీసీఏ, బీసీబీ, ఎస్సీ, ఎస్టీ అని చెప్పేసి చాలా జాగ్రత్తగా కేర్ఫుల్ ఇవ్వాలి. పీడబ్ల్యూడీ ఉంటే ఎస్ అంటే ఎస్, లేదంటే నో. నెక్స్ట్ పేమెంట్ టైప్ అంటే మీరు ఇక్కడ నెట్ బ్యాంకింగా లేకుంటే నెట్ బ్యాంకింగ్ ఎస్బీఐయా ఏదో అని చెప్పేసి మీరు ఇక్కడ టిక్ చేసేసి కింద మీరు జస్ట్ ఇక్కడ స్క్రోల్ చేసేసి కింద ఇక్కడ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ పేమెంట్ చేసిన తర్వాత మీకు అలా చేయగానే మీరు పేమెంట్ అనేది చేస్తారు. ఒకవేళ పేమెంట్ అయిపోతే కనుక మీ పేమెంట్ మళ్ళీ రీఫండ్ అవుతుందని చెప్పేసి అంటున్నారు. ఫెయిల్యూర్ అయితే పేమెంట్ అని చెప్పేసి ఇక్కడ రెడ్ కలర్లో ఉన్నటువంటిది ఇచ్చారు. అలాగే నో యువర్ పేమెంట్ స్టేటస్ అని ఇక్కడ క్లిక్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే మీ పేమెంట్ సక్సెస్ అయిందా లేదని చూపిస్తుంది. చూపించిన తర్వాత మీరు జస్ట్ బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత నో యువర్ పేమెంట్ స్టేటస్ ఇప్పుడు నేను మీకు చూపించాను కదా, సో దానికి కూడా ఏం చేయాలంటే ఎలా తెలుసుకోవాలంటే ఇక్కడ మీరు
చూడండి ఇక్కడ రెఫరెన్స్ ఐడి అనేటువంటిది ఇక్కడ ఉంటుంది. ఎంటర్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి మొబైల్ నెంబర్ ఎంటర్ చేసేసి చెక్ పేమెంట్ స్టేటస్ అంటే మీరు పేమెంట్ అయింది సక్సెస్ అయిందా లేదని చూడొచ్చు. దాని తర్వాత ఫిల్ అప్లికేషన్ ఫీ అని చూడండి, దాన్ని క్లిక్ చేయండి. ఫిల్ అప్లికేషన్ ఫీ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కూడా సేమ్ అదేనండి, పేమెంట్ రిఫరెన్స్ నెంబర్ ఐడి, తర్వాత క్వాలిఫైయింగ్ హాల్ టికెట్ నెంబరు, తర్వాత మొబైల్ నెంబరు, తర్వాత క్యాండిడేట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసి ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ అని చెప్పేసి అంటే మీరు మీ యొక్క అప్లికేషన్ అనేటువంటి డీటెయిల్స్ అన్ని కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అందులో ఎడ్యుకేషన్ డీటెయిల్స్ సంబంధించి ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఇస్తారు. ఇది మెయిన్ అండి మీకు. అయితే ఇది చూపించబోయే ముందర ఇక్కడ చూడండి మీకు లేటెస్ట్ న్యూస్ అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే ఇచ్చారు కదా లిస్ట్, ఇందాక డేట్స్ అవన్నీ కూడా లాస్ట్ డేటు, అలాగే విత్ లేట్ ఫీతో వితౌట్ లేట్ ఫీతో ఫీజు ఎంత ఉంటుంది, అలాగే ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, అలాగే ఏ టైంలో 2 సెషన్లు ఉంటాయని క్లియర్గా ఇచ్చారు. దాని తర్వాత ఇక్కడ మెయిన్ ఇదేనండి మాక్ టెస్ట్ ఉంది కదా, ఈ మాక్ టెస్ట్ మీద క్లిక్ చేస్తే మీకు కొత్త విండో అనేటువంటిది ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఏం లేదండి, జస్ట్ మీరు ఇక్కడ బ్లూ కలర్లో ఉన్నదాన్ని మీరు జస్ట్ సైన్ ఇన్ చేసేయండి. సైన్ ఇన్ చేసిన తర్వాత మీకు ఆ విండో అనేటువంటిది వస్తుంది. ఓకేనండి. సో విండో అనేటువంటి ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత కింద స్క్రోల్ చేసి జస్ట్ నెక్స్ట్ అని చేసేయండి. నెక్స్ట్ అని చేసిన తర్వాత టిక్ మార్క్ అడుగుతుంది, టిక్ మార్క్ వేసేయండి. టిక్ మార్క్ అడిగిన తర్వాత ఇక్కడ మీకు రాదు. సో ఫోన్ ఇలా అనేసి మీరు మొబైల్లో చేసేసి జస్ట్ ఇక్కడ చూడండి ఐఎమ్ రెడీ టు బిగిన్ అని ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేస్తే మీకు ఎగ్జామ్ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు క్వశ్చన్స్ అనేటువంటివి కూడా మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. ఇప్పుడు మీకు చూపిస్తాను ఎలా ఉంటుంది ప్రొసీజర్ అనేటువంటిది. చూడండి ఇక్కడ మీకు మొదటి క్వశ్చన్ అనేటువంటిది రావడం జరిగింది. జస్ట్ బేసిక్స్ డిగ్రీ ఆఫ్ ద పాలినోమియల్స్ అని చెప్పేసి 3x మైనస్ అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ ఇచ్చారు. క్వశ్చన్ దగ్గర ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చారు. మీరు ఏదో ఒకటి ఆప్షన్ టిక్ చేసేసి కింద మీరు ఇక్కడ ఇచ్చినటువంటి ఇక్కడ చూడండి మీకు ఇక్కడ సబ్మిట్ అలాగే సేవ్ అండ్ నెక్స్ట్ అని ఉంది. సో మీరు ఇక్కడ ఒక ఆప్షన్ చూసుకొని ఇక్కడ ఒక ఆప్షన్ ఇది అనుకోండి, సపోజ్ ఇది అనుకొని కిందికి రండి. కిందికి జస్ట్ ఇప్పుడు మీకు ఇలా చూపిస్తాను. ఇక్కడ లాస్ట్ కిందకి వచ్చి సేవ్ అండ్ నెక్స్ట్ అంటే మీకు ఇలా నెక్స్ట్కి వెళ్ళిపోతుంది సెకండ్ క్వశ్చన్కి. ఇలాగా మీరు ప్రాక్టీస్ అనేటువంటి చేసేయచ్చు. ఓకేనండి, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. హోప్ ఈ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూసినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కలిసి మళ్ళీ ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటి నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. సో మళ్ళీ కలుద్దాం మరొక అప్డేట్ వీడియోతో. అందాక ధన్యవాదాలు. జై హింద్.